అందరికీ నమస్కారం. ఒకప్పుడు మనకు ఏ డౌటొచ్చినా గూగుల్లో వెతికేవాళ్లం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. హోంవర్క్ నుంచి ఆఫీస్ ప్రెజెంటేషన్ వరకు ప్రతి చిన్న విషయానికి చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వాడుతున్నాం. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్నొస్తోంది. ఈ టెక్నాలజీ మనల్నింకా స్మార్ట్గా మారుస్తోందా, లేకపోతే మన ఆలోచించే శక్తిని మెల్లగా తగ్గిచ్చేస్తోందా? ఎందుకంటే కొన్ని కొత్త స్టడీస్ ఏం చెప్తున్నాయంటే జెన్ జీ అంటే సుమారు 1990ల చివరి నుంచి 2010ల మధ్య పుట్టిన వాళ్లు కొన్ని మైండ్ టెస్టుల్లో పాత తరాల వాళ్లకన్నా తక్కువ స్కోర్ చేస్తున్నారట. దీన్నే నిపుణులు ఏఐ ఇంటెలిజెన్స్ గ్యాప్ అంటున్నారు. అసలు ఏంటిది? ఇందులో నిజమెంత? పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సో టెక్నాలజీ ఎప్పుడూ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే. ఒకవైపు మనకెంతో హెల్ప్ చేస్తుంది, కానీ అదే టైంలో మనల్ని బలహీనపరిచే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇది వరమా శాపమా అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసే ముందు అసలు దీని వెనుకున్న నిజాలేంటో అర్థం చేసుకోవాలి. సరే, ఫస్టు అసలు ఈ ఏఐ ఇంటెలిజెన్స్ గ్యాప్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. అంటే ఏంటంటే టెక్నాలజీ వాడకం పెరిగాక మన జెన్జీ వాళ్ళు కొన్ని రకాల మానసిక సామర్థ్య పరీక్షల్లో అంతకు ముందు జనరేషన్స్ కన్నా కొంచెం వెనకబడుతున్నారని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. ఇది వినడానికే కొంచెం టెన్షన్ పెట్టే విషయం కదా. అయితే ఈ విషయం మనల్ని ఎందుకింతలా ఆలోచింపచేస్తోందంటే దీని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది. కొన్ని దశాబ్దాలుగా మన తెలివితేటల విషయంలో ఒక మంచి ట్రెండ్ నడుస్తోంది, కాని ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ అవుతోంది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. చూడండి, 20వ శతాబ్దంలో అంటే సుమారు 100ఏళ్లపాటు మనుషుల తెలివితేటలు పెరుగుతూనే వచ్చాయి. దీన్నే సైకాలజిస్టులు ఫ్లిన్ ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి కొత్త జనరేషన్ వాళ్ళు వాళ్ల ముందు జనరేషన్ కన్నా ఐక్యూ టెస్టుల్లో బెటర్ స్కోర్స్ తెచ్చుకునేవాళ్లు. మంచి చదువు, మంచి ఫుడ్డు, ఇలాంటి వాటి వల్ల ఇది సాధ్యమైంది. అంతా బాగుంది అనుకున్నాం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. దశాబ్దాలుగా పైకి వెళ్తున్న ఈ గ్రాఫ్ ఇప్పుడు అమెరికా, యూరోప్ లాంటి చోట్ల మెల్లగా కిందకి దిగడం మొదలైంది. ఇంతకాలం పెరుగుతూ వచ్చిన తెలివితేటలు ఇప్పుడెందుకు తగ్గుతున్నాయి? అసలు కారణమేంటి? ఎక్కువమంది నిపుణులు చెప్తున్న కారణమేంటంటే కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్. పేరు కొంచెం కష్టంగా అనిపించినా విషయం చాలా సింపుల్. మన బ్రెయిన్ చేయాల్సిన పనిని మనం టెక్నాలజీకి అప్పగించేయడం. అంటే మన ఆలోచించే భారాన్ని మెషీన్ల మీద పడేస్తున్నామన్నమాట. ఇది మనందరం రోజూ చేసేదే కదా. ఒకప్పుడు ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్లం, ఇప్పుడు అవసరం లేదు. దారికోసం మ్యాప్స్ చూసేవాళ్లం, ఇప్పుడు జీపీఎస్ ఉంది. సరే, ఇక్కడి వరకు ఓకే. కాని ఇప్పుడు ఒక పెద్ద ఆర్టికల్ చదివి సమ్మరీ రాయమంటే కూడా ఏఐకి చెప్పేస్తున్నాం. దీనివల్ల ఏమవుతోందంటే మన బ్రెయిన్కి ఇవ్వాల్సిన ఎక్సర్సైజ్ తగ్గిపోతోంది. సరే, మరి దీని అర్థం మన తెలివితేటలు నిజంగా తగ్గిపోతున్నాయనేనా? ఇక్కడే నిపుణులు ఒక కొత్త యాంగిల్ చూపిస్తున్నారు. ఇది తెలివితేటల ప్రాబ్లం కాదు, ఇది మన స్కిల్స్లో వస్తున్న మార్పు అంటున్నారు. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మన ఇంటెలిజెన్స్ తగ్గట్లేదు, కానీ మనలో చాలా ముఖ్యమైన మార్పు ఒకటి జరుగుతోంది. డాక్టర్ అనన్య మెహతా అనే ఒక కాగ్నిటివ్ సైకాలజిస్ట్ దీని గురించి చాలా బాగా చెప్పారు. ఆమెమంటున్నారంటే మనలో స్కిల్ డిస్ప్లేస్మెంట్ జరుగుతోందట. అంటే లాజికల్గా ఆలోచించడం, ఒక విషయాన్ని ఎనలైజ్ చేసి రాయడం, ఇలాంటి స్కిల్స్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు. జిమ్కి వెళ్ళకపోతే మజిల్స్ ఎలా వీక్ అవుతాయో అచ్చం అలాగే బ్రెయిన్కి పని చెప్పకపోతే ఆ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి. సో మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే జెన్ జీ తెలివి తక్కువాళ్లని కాదు, వాళ్లు తమ తెలివిని వాడే పద్ధతి మారుతోంది. కొన్ని స్కిల్స్ తగ్గుతున్నాయంటే బహుశా వాటి ప్లేస్లో కొత్త స్కిల్స్ ఏమైనా వస్తున్నాయేమో ఆలోచించాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏఐ వాడటం పూర్తిగా ఆపేయాలా? అస్సలు కాదు. టెక్నాలజీని వాడుకుంటూనే మన బ్రెయిన్ పవర్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఏఐని తెలివిగా వాడుకోవడానికి ఎక్స్పర్ట్స్ ఒక 3 సింపుల్ ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. 1 క్రిటికల్ థింకింగ్, 2 డీప్ వర్క్, 3 టెక్నాలజీ మన టూల్ మాత్రమే, మాస్టర్ కాదు. పదండి ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది క్రిటికల్ థింకింగ్. అంటే ఏంటంటే ఏఐ ఏదైనా చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, అది కరెక్టేనా అని మనమే క్వశ్చన్ చేయాలి. ఏఐ చెప్పింది కదా అని అదే ఫైనల్ అనుకోవద్దు. ఇక రెండోది డీప్ వర్క్. రోజులో కొంచెం సేపైనా సరే ఫోను, ల్యాప్టాప్ పక్కన పెట్టేసి సొంతంగా చదవడం, రాయడం లాంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇది మన కాన్సంట్రేషన్ పవర్ని పెంచుతుంది. మన బ్రెయిన్కి ఒక మంచి వర్కౌట్ లాంటిదన్నమాట. ఇక మూడోది చాలా ముఖ్యమైనది.
ఏఐని ఒక అసిస్టెంట్ లాగా చూడాలి, మన బాస్ లాగా కాదు. అది మనకు హెల్ప్ చేయాలి అంతే. ఫైనల్ కంట్రోల్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి. మన పనిని అది ఈజీ చేయాలి, మన బదులు అదే మొత్తం చేసేకూడదు. చూశారు కదా, టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మనము అప్డేట్ అవ్వాలి, కానీ మన బేసిక్ థింకింగ్ పవర్ని మాత్రం ఎప్పుడో వదులుకోకూడదు. మరి ఈ ఏఐ ఇంటెలిజెన్స్ గ్యాప్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా మనం కంగారు పడాల్సిన విషయమా, లేక ఇది జస్ట్ ఒక మార్పు మాత్రమేనా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ టాపిక్పై సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వేదవ్యాస అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో